జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. సౌమ్య వద్దు వద్దు. జనని, ఎందుకు జనని నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? శక్తిని పోలీసులకు అప్పగిస్తే చాలు కదా, వాళ్ళే ఈ ట్రీట్మెంట్ అంతా ఇస్తారు కదా. అదేదో అంటారు కదా, 3rd డిగ్రీ 4th డిగ్రీ అని. పైగా వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది. రాత్రి నుంచి కొట్టి కొట్టి నువ్వు అలసిపోతున్నావు. ఆవిడేమో అరుపులు ఆపట్లేదు. ఆవిడ అరుపులకి నా వెన్నులో వణుకు పుడుతుంది తెలుసా? ఆపే జనని, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. పోలీసులకు ఒక్క ఫోన్ చేయి. ఫినిష్. దెబ్బలు కనపడకుండా వాళ్ళు భలే కొడతారంట. సౌమ్య, నన్ను విడిపించాల్సింది పోయి ఇంకా కొట్టడానికి ఎంకరేజ్ చేస్తున్నావేంటే? జనని ప్లీజ్ జనని, నా తప్పులన్నీ ఒప్పుకుంటాను జనని, దయచేసి నన్ను వదిలిపెట్టు జనని. సమస్య లేదు. ఏ సౌమ్య, నువ్వైనా చెప్పవే, నన్ను విడిపించవే. చూడు శక్తి, ఇప్పుడు సౌమ్య నీ మాట వినదు. నేను ఏం చెప్తే అదే చేస్తుంది, నేనే మాట చెప్తే ఆ మాటే వింటుంది. అవును శక్తి, నేనిప్పుడు పార్టీ మారిపోయాను. నీ పక్కనుంటే ఏం లాభం? నీతో పాటు జైలుకు వెళ్ళడమే. ఎంత మోసమే, ఎంత దగానే. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన దానివి ఇలా పార్టీ మార్చి జంప్ అయిపోతావా? నువ్వు చేసిందే నీకు రిటర్న్ వస్తుంది. నేనెందుకు ఆ పాపంలో భాగం పంచుకోవాలి? పైగా నువ్వు చేసిన ఏ పాపంలోనూ నాకు షేర్ లేదు కదా. ఏవో డబ్బులు పంచుతాను అంటే ఆశపడ్డాను, కానీ పాపాలకి నేనే ఊ అనలేదు కదా. సౌమ్య, దాని మాటలు నువ్వు పట్టించుకోకు. దాని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు. జనని, జనని, నేను తిరిగొచ్చేలోపు నిజం తెలియకపోతే తాట తీస్తా. ఎస్ఐ గారు, అక్క గురించి ఏమైనా చెప్పాడా? లేదు సార్, ఎంత కొట్టినా తెలియదంటున్నాడు. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. నేను మారిపోయాను, మంచిగా అయ్యాను అంటున్నావు కదా. ఇన్ని జరిగాక ఇంత తన్నులు తిన్నా కూడా మీ అమ్మ గురించి ఎందుకు చెప్పట్లేదురా? ఎందుకు తన్ను కాపాడాలని చూస్తున్నావు? ఇన్ఫర్మేషన్ ఇస్తే నీ సొమ్మేం పోతుందిరా? నిజంగా మారిన వాడివైతే మీ అమ్మ ఎక్కడుందో చెప్పు, లేకపోతే నువ్వు చచ్చేదాకా నిన్ను వదల్లో. మామయ్య, నిజంగా మమ్మీ ఎక్కడుందో నాకు తెలియదు మామయ్య. తెలిస్తే నేనే వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చేవాడిని. నాకు నిజంగా తెలియదు మామయ్య. ఏం చెప్తున్నావురా? ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఎందుకురా ఇలాంటి డ్రామాలు? తరుణ్, నిజంగా నాకు తెలియదు తరుణ్. ఇప్పుడేం చేద్దాం డాడీ? ఒక్క నిమిషం రా, మీ అమ్మకు ఒకసారి కాల్ చేస్తాను. తరుణ్, ప్లీజ్ తరుణ్, నన్ను అర్థం చేసుకో. నాకొక్కసారి ధరణితో మాట్లాడే అవకాశం ఇవ్వవా? నాకు మాట్లాడాలనుంది. ఒక్కసారి ఫోన్ చేస్తావా? ఏంటి, నీకు మాట్లాడాలనిపిస్తే సరిపోతుందా? నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని నువ్వు మారిపోయావు, నీ మనసు మారిపోయిందని నా మనసు కరిగిపోయి నేను ధరణితో నీకు మాట్లాడే అవకాశం ఇవ్వాలా? నో ఛాన్స్. అయినా నీకు మాట్లాడాలనుంటే సరిపోతుందా? తనకి మాట్లాడాలని ఉండాలి కదా. తను ప్రేమించినప్పుడు నువ్వు ప్రేమించావా? మోసం చేశావు, లైఫ్తో ఆడుకున్నావు కదా. ఇప్పుడు నీ పేరు చెప్తేనే అసహించుకుంటుందిరా. ఇంకా తనని కలిసే ప్రయత్నం గాని మాట్లాడే అవకాశం గాని నీకు లేదు. నీ నోటి నుంచి ధరణి పేరు పలకడానికి కూడా వీల్లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్లోకి రానివ్వకు, బుర్ర పగిలిపోతుంది.
ఏమై ఉంటుంది? జనని సడన్గా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? అయ్యో వద్దు. ఏయ్ ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఆస్తి కోసం పాపాల మీద పాపాలు చేశావు. చివరికి మనుషుల ప్రాణాలు తీశావు. నువ్వు వాళ్ళ ప్రాణాలు తీసినప్పుడు వాళ్ళెంత విలువిల్లాడుంటారు నీకు అర్థం కావట్లేదా? నిన్ను ఎంత కొట్టినా ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆ పాపాల ముందు ఇవి చాలా తక్కువ. నువ్వు నరరూప రాక్షసివి, మేకవన్నె పులివి. ఈ భూమి మీద నీలాంటి దుష్ట పురుగులు ఉండకూడదు. నువ్వు అనేదానివి కదా, చెప్పు కింద తేళ్లా నలుపుతానని. ఇప్పుడు నీకు ఆ పరిస్థితే వచ్చింది. నువ్వు నా చేతుల్లో నలిగిపోతున్న మిడతవి. నిజమే నిజమే, నువ్వన్నవన్నీ నిజమే. నేను మోసాలు చేశాను, దగాలు చేశాను, వెన్నుపోట్లు పొడిచాను, పాపాలు చేశాను. కానీ జనని, నువ్వనే ఏ ఒక్కదానికైనా ప్రూఫ్ ఉందా? ఉందా? ఇదిగో, నువ్వు నన్ను ఎక్కడ నిలబెట్టినా, చివరికి కోర్టుకి రప్పించినా నేను సాక్ష్యాలు లేవని తప్పించుకోగలను. మా నాన్నని చంపిందంటావా? బలమైన లాయర్ని పెట్టుకొని తిమ్మిని బొమ్మిని చేయించి బయటపడగలుగుతాను. అప్పుడు మీ దగ్గర ఏమి ఎవిడెన్స్లుండవు. అది నీ భ్రమ. ఇంకా కలలు కంటున్నావా? నువ్వు బతికి బయటపడతాననుకుంటున్నావా? నువ్వు సాక్ష్యాలు లేవనుకుంటున్నావు, కానీ నీ ఆత్మసాక్షుంది. పైన భగవంతుడున్నాడు. అన్నింటికన్నా పెద్ద ఎవిడెన్స్ ఉంది. అది ఆ విషయం నువ్వు మర్చిపోయావు. ఎవిడెన్సా? ఏంటది? నీ కొడుకు. నీ కొడుకే నువ్వు చేసిన పాపాలన్నీ వెళ్లి పోలీసులకి చెప్తాడు. వాడు వెళ్లి లొంగిపోవడం ఖాయం. ఎందుకంటే వాడు మారాడు కాబట్టి. ఆధారాలు కూడా ఇస్తాడు.